హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఫిష్ ఫ్రై ఎలా చేస్తున్నానో ఏంటో మీరు నాకు అడగండి. ఏమి వేసాను అక్కడ అది కూడా నాకు అడగండి. నేను నాకు నచ్చింది వేసేసాను. చేపలు 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 ఎక్కడి నుంచి నేర్చాను ఏంటో చేశానో నాకెవరు అడగండి. ఎందుకంటే నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. అది నేను ఈ వంట కూడా వచ్చా అని అడగండి నాకు. ఎందుకంటే నా వంట అలాంటిది అనమాట, వచ్చి రాని వంట. ఓకేనా? నేను సింపుల్ గా చేసేస్తాను. సింపుల్ ప్రాసెస్ లో చేసేస్తున్నాను. ఏదో చేస్తాను, నాకు ఎందుకో ఫిష్ ఫ్రై తినాలనిపిస్తుంది. అందుకే అనమాట నేను చేస్తున్నాను. అది అయ్యే వరకు ఇలా డాన్స్ స్టెప్ వేస్తూనే ఉండాలి. కొంచెం లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ లో ఉంది. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి, కానీ ఇంట్లో లేదు. నేనే దంచుకోవాలి, అదంతా ఓపిక లేదు. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి కూడా వచ్చాము, కానీ తీసుకురాలే, మర్చిపోయాం. నాకు చాలా ఇష్టం ఈ ఫిష్ ఫ్రై, మాత్రం ఇష్టం. అందుకే నేనే ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎంత ఆయిల్ వేస్తారో కూడా నాకు తెలీదు. ఇలాగే చేస్తారనుకుంటా. ఇది కానీ బాగా వస్తే మీ అందరికి ఈసారి చేసి పెడతాను. ఈ వంట అయ్యేలోపు నేను కూడా కొంచెం ఎనర్జీగా ఉండాలంటే ఒక యాపిల్ తింటే ఉంటాను. ఫుడ్ కోసమే వెయిట్ చేయకుండా, అంటే ఇది అయిపోయిన తర్వాత తినాలి అని వెయిట్ చేయకుండా పక్కన ఇంకో ఏవో తింటూనే ఉంటారా మీరు కూడా అలాగా? నేనైతే తింటూ ఉంటాను. ఆ ఫుడ్ అయినప్పుడు అది, ఇది అయినప్పుడు ఇది, అంటే ఎంత వెస్టర్న్ లో ఉన్నా నాకు మాత్రం ఈ బన్ హెయిర్ వేస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. కరివేపాకు వేస్తున్నప్పుడు నాలంతా కొంచెం డిస్టెన్స్ ఉండాలి, ఎందుకంటే నాకు వంటలు భయం. సో రెడీ, 1 2 3. కరివేపాకు సౌండ్ వస్తుంది కదా, సౌండ్ ఎటు రాలేదు. సౌండ్ వస్తుంది కదా కరివేపాకు టపా టపా అని. ఇదేంటి సౌండ్? తాలింపులో వేస్తే నాకు తెలిసి టపా టపా సౌండ్ వస్తుంది. ఇలా చేసి సౌండ్ రాదేమో మేబీ. అయితే నో వరీస్, దగ్గరుండి చెయ్యొచ్చు. నాకు ఇలాగ ఆయిల్ ఫుడ్స్ అయినా ఇలాగా కుకింగ్ అయినా నాకు చాలా భయం, అంత దగ్గరలో ఉండను. అండ్ ఇది అయితే ఇలాగే ఉంచేయాలి కాబట్టి కొంచెం దగ్గరలో నిల్చుంటున్నాను. ఇంకేదైనా సరే నేను కొంచెం ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి కుక్ చేస్తాను. ఇలాంటి తాలింపులు ఇలాంటివి అయితే మాత్రం అందరూ స్టవ్ ఆన్ చేసి చేస్తారు కదా, నేను స్టవ్ ఆఫ్ చేసి అన్ని చేసిన తర్వాత అప్పుడు ఆన్ చేసి అప్పుడు పెడతాను. ఎందుకంటే నాకు భయం, అది నా మీద ఎక్కడ మరి వచ్చేస్తుందో అని. కొంచెం ఆగండి, ఒకసారి మా చెల్లికి పిలుద్దాం. మరి ఏం చేయమంటారు? ఇక్కడ ఇటు సైడ్ వేస్తారు. వేసాను నేను దాని మీద, మళ్ళీ వేయాలా అంటున్నాను, నీకు చెప్తున్నాను. అది రోస్ట్ అవును అలాగంటవా? లో ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేయాలా, అంతేనా? మా చెల్లి కొంచెం చెఫ్ అనమాట, దానికి వంటలన్నీ వచ్చు. అందుకే కొంచెం పిలిచాను నేను, ఇది అయిందా లేదా చూడు, అయితే తీసేద్దామని పిలిచాను. తను ఇంకా రోస్ట్ అవ్వాలి కొంచెం అని చెప్పింది. సో ఇంకా కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేస్తున్నా. నేను అమ్మ ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి, మార్కెట్ అంటే వీరగొట్టం వెళ్ళాం. వీరగొట్టం వెళ్ళేసి చేపలు తెచ్చాము. చేపలు కట్ చేయించి, ఇప్పుడు ఇదిగో చేపలు అంటే నేను ఎప్పటి నుంచో తినాలి అని అనిపించింది కాబట్టి అందుకే చేపల ఫ్రై. ఈరోజు చేపల ఫ్రై విత్ రసం, సూపర్ కాంబినేషన్ కదా. సో తినాలి అని అనిపిస్తే ఈరోజు ఎట్లాగైనా వెళ్ళేసి తీసుకొచ్చాము. ఇంకా చేసేస్తున్నాను. టైం ఎంత అని తెలుసా? 1:30 అవుతుంది. స్టిల్ వీఆర్ కుకింగ్ అనమాట. మా లంచ్ 3 గంటలు అయిపోతుంది. ఏం చేస్తాం మరి, టైమింగ్ సెన్స్ అస్సలు మాకు ఉండదు. బ్రేక్ఫాస్ట్ ఏమో 11, 12 చేస్తాము. చేపలు కుక్ అయ్యేవని ఎలా మనకి తెలుస్తుంది? నాకైతే తెలియదు. ఎలా తెలుస్తుంది ఇది కుక్ అయింది అని? నేనేం తెలుసా, ఫస్ట్ చూడడానికి బాగుంటే తింటాను. అది ఏదైనా నాకు టేస్ట్ నాకు అవసరం లేదా, చూడడానికి బాగుందా, టేస్ట్ ఎలా ఉన్నా తను తినేస్తాను అంతే. నాకు కంటి చూపు నాకు బాగుండాలి. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అలాగే అనమాట, నాకు ఫస్ట్ ఇంప్రెషన్లోనే చూడగానే బాగు అనిపించాలి, అలాగే చేస్తాను. కొంచెం కారం తక్కువైంది, కొంచెం వేయాలన్నమాట.
తులసి మాల వేసి నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని నేనే తినేస్తున్నాను. తప్పు అంటే ఏదైనా ఇంకేమైనా పాటిస్తే నాకు comment లో చేయండి, నాకు తెలీదు. తినొచ్చా? నాలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఫుడ్ అవుతుంది అక్కడ, ఆల్రెడీ ఫిష్ ఫ్రై అవుతుంది, హాయిగా డిన్నర్ లంచ్ చేస్తూ హాయి తినొచ్చు కదా. లేదు, కంగారు కంగారు తినేయాలి. సో 3 పీసులు వేపాను కదా, అందులో 2 పీసులు పెట్టాను, ఇంకో పీస్ నేను తీస్తాను అనమాట. తినేస్తున్నాను, ఆగలేదు సార్ నేను. అయితే ఒక బెనిఫిట్ ఇందులో ఏంటో తెలుసా, నాన్ వెజ్ తినే వాళ్ళు వెజ్ కూడా తినొచ్చు. అంటే నేను పెద్ద నాన్ వెజిటేరియన్ కాదు, నేను ఎక్కువ ఇదే తింటాను, ఫిష్ ఫ్రై తింటాను. మా చెల్లి సింగర్ అనమాట. మా చెల్లి ఇప్పుడు మాటలు రావట్లేదు సార్. వన్స్ అప్ అండ్ టైం నేను నాన్ వెజ్ అని తినేదాన్ని కాదు, కానీ కొంచెం ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ నా బాడీకి. ఇప్పుడు నేను సన్నంగా ఉన్నానా, అప్పుడు ఇంకా సన్నంగా ఉండేదాన్ని. ఇంకా ఈ నాన్ వెజ్ తినడం వల్ల కొంచెం గ్రోత్ అవుతున్నాను నేను, అంతే. దానికోసం నేను నాన్ వెజ్ అలవాటు చేసుకున్నాను. కానీ నేను ఒకప్పుడు వెజిటేరియనే, నా ఇంటర్ వరకు బీటెక్ వరకు వెజిటేరియన్. నేను చేసుకున్న ఫుడ్డే నేనే తింటుంటే నాకు వేరేగా ఉంది, ఎందుకంటే వేరే వాళ్ళు తినలేరు కాబట్టి. ఇటు రావచ్చు కదా, టెల్లు మరి వెళ్ళిపో, నా కెమెరా అడ్డేస్తున్నాను. మా చెల్లి ఫిష్ ఫ్రై చేస్తున్నాను కదా, ఉండలేకపోతుంది, అందుకే అది వెళ్ళిపోతుంది. నాకు అప్పచెప్పింది, నాగా ఏం రాదు. సో అది మ్యాటర్ అనమాట. తను పొగడి చేద్ది, పొగడి తిన్న తర్వాత ఇంకా లంచ్ కంప్లీట్ చేయాల్సిందే. ఇంకా ప్లేట్ ఎంత బాగా క్లీన్ చేశానంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఫిష్ ఫ్రై ఎంత బాగుందో అని. ఇవి ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ అండ్ కారం వేసాను, నాకు ఇంకా స్పైసీ ఎక్కువ కావాలని. సో ఇది వేసాను. ఇంకా అది రఫ్ రఫ్ జిగ్గి జిగిన్ జిగ్గి జిగిన్, అమ్మో జిగ్గి జిగిన్ జిగ్గి జిగిన్ జిగ్గి జిగిన్ జిగ్గి జిగిన్ జిగ్గి జిగిన్. నాకు ఫిష్ ఫ్రై వండడం వచ్చేసింది. ఏదో గోల్డ్ మెడల్ సాధించినంత హ్యాపీనెస్ గా ఫీల్ అయిపోతున్నాను నేను. అంటే ఇది ఒక అచీవ్మెంట్, మన కుకింగ్ చేయడం కూడా ఒక అచీవ్మెంటే కదా. మనకి రానిది నేర్చుకున్నాము, అది కూడా సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ అయ్యి ఎంత బాగుంది. నాకు నేను బాగుందని చెప్పుకుంటే కాదు, మా చెల్లి కూడా బాగుందని చెప్పింది కదా, కానీ నేను గెలిచేసాను రోజు. పెట్టేద్దాం. ఏంటంటారు దానికి, కాలీఫ్లవర్ పకోడీ మా చెల్లి కోసం, మా చిన్న చెల్లి కోసం కాలీఫ్లవర్ పకోడీ. ఎస్, మీకు కూడా నాది నేను ఎలా చేశాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా మరీ కుకింగ్ వీడియోస్ కావాలంటే కమెంట్ కూడా చేయండి. నేను కుకింగ్ వీడియోస్ ట్రై చేస్తాను, ఎందుకంటే కుకింగ్ చెయ్యాలి. ఫ్యూచర్ నా హస్బెండ్కి ఫుడ్ పెట్టాలంటే నాకు ఫస్ట్ కుకింగ్ రావాలి. అండ్ బై ద వే, నేను ఈ కుకింగ్ మొత్తం ఎలా నాకు తెలుసు, ఎలా ఇది వేయాలి అది వేయాలి, ఫిష్ ఫ్రై ఎలా నేర్చుకున్నావు అని అన్నీ నాకు క్వశ్చన్ మార్క్ వేయొచ్చు మీరు. అది నేను ఫ్యూచర్లో చెప్తాను. నాకంటే ఒక చెఫ్ ఉన్నారనమాట. నేను ఆ చెఫ్ నుంచే నేర్చుకున్నాను. తను కూడా పెద్ద చెఫ్ ఏం కాదు, చిన్నోడే. ఆ చెఫ్ నుంచి నేను నేర్చుకున్నాను ఫిష్ ఫ్రై చేయడం. ఎస్, ఆ చెఫ్కి ఇప్పుడు ఈ వీడియో చూస్తే అనుకోవచ్చు, నీకు ఎంత వంట వచ్చి నువ్వు నాతో పాటు వంటలు చేపిస్తున్నావు కదా, ఈ రోజు నుంచి నువ్వే వంట చెయ్యని చెప్తాడు నాకు తెలిసి. సో నీకోసమే నేర్చుకుంటున్నాను, ఇది నీకోసమే చేయడానికి. ఫ్యూచర్లో ఏం చేద్దాం, రోజు నువ్వు కుక్ చేయలేవు కదా నా కోసం, నీకు చూసి నేను నేర్చుకున్నా. టేస్ట్ కూడా నీకు ఏదో ఒక రోజు చేపిస్తాను. ఇప్పుడైతే నువ్వు నాకు దూరంగా ఉన్నావు కాబట్టి టేస్ట్ చేయలేవు, అందుకే నీ వంతు నేనే తినేసాను. అండ్ యా, ఇవి అయిపోతున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మళ్ళీ కుకింగ్ వీడియోస్ ఎప్పుడైనా చేసినప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.